నేను ఇంతకు ముందు షార్ట్లో ఒక క్వశ్చన్ అడిగిన, డెలికేసీ వైజ్గా ఫస్ట్ ర్యాంక్ బ్రెడ్ ఏదని. ఫస్ట్ ర్యాంక్ బ్రెడ్ వైట్ బ్రెడ్, సెకండ్ ర్యాంక్ ఫ్రెంచ్ బ్రెడ్. ఈ బ్రెడ్ని ఇట్లా కార్నర్స్ కట్ చేసుకొని పాలేసి పిండి కలుపుకొని ఉండలు చేసుకొని గులాబ్ జామున్ చేయడం అంతే. ఫోన్ వచ్చింది పప్ప వచ్చింది పో. ఈ బ్రెడ్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా బ్రెడ్ని అంతా పొడి వేసుకున్న తర్వాత పాలు కానీ క్రీమ్ కానీ కలుపుకోవాలి. నా దగ్గర క్రీమ్ ఉంది, నేను క్రీమ్ పోసేసి ఇంకొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోండి. షుగర్ సిరప్ కోసం ఇలాచీ పౌడర్ ఆరు ఇలాచీలు పలగొట్టి ఇట్లా 1 కప్ షుగర్లో 1 కప్ వాటర్ వేసి బాయిలింగ్కి పెట్టుకోండి. తర్వాత గులాబ్ జామున్ చేసుకోండి. లేదంటే ఏం చేస్తారంటే ఇట్లా బటర్ పేపర్ తీసుకొని ఆయిల్ పెట్టి గులాబ్ జామున్ పిండి పెట్టి దాన్ని స్మూత్ చేయండి. తర్వాత బిస్కెట్లు కట్ చేసినట్టు కట్ చేసి డీప్ ఫ్రై చేయండి. ఇట్లా కూడా బాగానే వచ్చినాయి, విరిగిపోలేవు. ఇదేంటంటే లేజీ రెసిపీ అనమాట. ఉండలు చుట్టుకోవడం బరువు అయినప్పుడు, ఎక్కువ పిండి ఉన్నప్పుడు ఇట్లా వేసేసుకొని లాస్ట్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే గులాబ్ జామున్స్ బ్రెడ్ తోటి చేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటున్నాయి, ఎక్కువ షుగర్ సిరప్ పీల్చుకుంటున్నాయి. ఇదైతే నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ట్రై చేయాలంటే ట్రై చేయండి.